సరుగుడు జీడి మామిడి మొక్కలు నాటుతున్నారు. జిల్లాలో ఉద్యాన పంటలు 1.43 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వీటిలో జీడి మామిడిది అగ్రస్థానం. వీటిని 69,700 ఎకరాల్లో వేశారు. దీని తర్వాత స్థానం మామిడి తోటలదే. గత 5 ఏళ్లుగా వీటి విస్తీర్ణం పెరగలేదనే చెప్పాలి. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, కే కోటపాడు, మాకవరపాలెం, పాయకరావుపేట, కోటపురట్ల, రాంబిల్లి మండలాల్లో వీటి సాగు ఎక్కువగా ఉంది. నా పేరు మామిడి దాలేడు అండి. మాది అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరు విలేజ్ అండి. మాది అడ్డూరులో మామిడి తోట చాలా ప్రసిద్ధి అండి. దగ్గర ఒక 40% అడ్డూరు మొత్తం మీద మామిడి తోట ఉంటుంది. దీని తర్వాత వరి, ఎక్కువ టమాటా ఉంటుందండి. మామిడి తోటకు వచ్చేసరికి మేము ఎకరాకి ఫస్ట్ డిసెంబర్ నుంచే దీనికి పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ మొక్కప్పటి నుంచి పాడలు కొట్టడం, తర్వాత దుక్కులు దున్నించడం, తర్వాత కొలువు తీయడం, తర్వాత బజ్నికలు అరికించడం, వాటికి పూత దిశ నుంచి ఇంకా దీనికి ముందే మందులు కొట్టడం స్టార్ట్ చేస్తామండి. ఇవన్నీ చేసేసరికి చాలా ఖర్చుతో కూడుకునేదండి. ఇప్పుడు యంత్రాలు దొరక్క మనుషులు కూడా చాలా దొరకని పరిస్థితి అండి. ఇవన్నీ పెట్టుబడి పెట్టేసరికి మార్చి, ఫిబ్రవరి వచ్చేసరికి అది వడగళ్ళు వర్షంతో అయినా, లేకపోతే గాలి వనలు కానీ, లేకపోతే మంచు మొత్తం మేము పెట్టుబడి అంతా వృధా అయిపోయి మొత్తం పూత రాలిపోవడం, లేకపోతే పింజి రాలిపోవడం, నేలపాలు జరుగుతుందండి. ఇలాగా ఒకవేళ నేలపాలు అవ్వకుండా ఉన్నట్టయితే రేట్ లేకపోవడం, ఒకవేళ రేటు ఉంటే ముందే ఎప్పుడు రేటు ఉంటుంది అనుకున్నాం. మామిడితో చెట్టుని ఎప్పుడైతే మామిడికాయలు తక్కువ ఉన్నాయో అప్పుడు రేటు ఉంటుందండి. ఆ రేటు ఉన్నా కూడా మేము వచ్చే ఒక చెట్టుకి, ఒక ఎకరాకి ఒక 500 కేట్లు అవి అనుకోండి, అప్పుడు రేటు ఎక్కువ ఉంటుందండి. ఒకవేళ రాలిపోయి అలా కురిపడిపోయి 100 కేట్లు వచ్చిన రేటు ఉండదు, అప్పుడు ఫలితం లేకపోతుందండి. ఏదో తోటగా చూసుకున్నా మొత్తం మా అడ్డూరు మొత్తం చుట్టుపక్కల విలేజ్లు అన్నీ కూడా మామిడి తోట ఎక్కువ ప్రసిద్ధి అండి. ఎక్కువ లాస్ అండి, ప్రతి సంవత్సరం లాస్. ఈ లాస్ వచ్చే సంవత్సరం కలుపుదాం ఆసుకునే ముందుకెళ్తాం. ప్రతిరోజు ఏదో విధంగా లాస్లోనే ఉన్నామండి మామిడిలో. మామిడి పంటపై జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన కల్పించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఏదో నామమాత్రంగా వ్యవహరిస్తున్నారని, వారు సహకరిస్తే బాగుంటుందని అడ్లూరు రైతులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఉద్యాన క్షేత్రంలో ఇక్కడ మామిడి, జీడి మామిడి, కొబ్బరి వంటి పలు రకాల మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకు తక్కువ ధరకు అమ్మకాలు చేస్తుంటారు. ఈ ఏడాది 20,000 మొక్కలను ఉత్పత్తి చేశారు. అయినా వీటి కొనుగోలుకు రైతులు ఆసక్తి చూపడం లేదని అధికారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకుంటే అనకాపల్లి మామిడి రుచులు అందరికీ అందుతాయి. మాది అనకాపల్లి జిల్లా అడ్డూరు గ్రామం. మా గ్రామంలోను టమాటీ, మామిడి ఎక్స్పోర్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇంచుమించు ఎక్స్పోర్ట్ అంటే నాకు తెలిసి మామిడి ఒక 50,000 కేట్లు వెళ్తుందండి. ఇక్కడి నుంచి 50,000 నుంచి 60,000 మధ్యలో ఎక్స్పోర్ట్ అవుతుందండి. ఓన్లీ లోకల్ కాకుండా, అంటే లోకల్ బజార్ చోడవరం అవ్వచ్చు, చెన్నైపాలెం అవ్వచ్చు, ఇది వైజాగ్, ఇలా తగరపవలస, సంతపురం అని కోటపాడు మండలం, ఇవన్నీ సప్లై 60,000 నుంచి 70,000 మధ్యలో వెళ్తుందండి. దీనికి ఏంటంటే మెయిన్ గవర్నమెంట్ నుంచి మా వాడినట్టు ఫ్రూట్ కవర్ అనేది ఎప్పుడు ఇవ్వాలంటే మాకు జనవరి ఎండింగ్, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఇవ్వాలండి. దానికి ఏంటంటే ఫ్రూట్ కవర్ కట్టిన తర్వాత 30 నుంచి 45 రోజుల మధ్యలో ఫ్రూట్ కవరు తీయాలి. అది తీసిన తర్వాత అది ఎక్స్పోర్ట్ చేయాలండి. కానీ వీళ్ళు ఎప్పుడు ఇస్తున్నారంటే ఫ్రూట్ కవర్ అనేది మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అడవడిగా వాళ్ళు రావడం, సార్ పెట్టండి అని చెప్పడం, అది కొంతమందికే అందుతుంది తప్ప పూర్తిగా రైతులందరికీ అయితే ఎవరికీ కూడా అందట్లేదండి. దాన్ని కూడా ఎలా అంటే ఏదో ఒకరికో ఇద్దరికో చెప్తున్నారు, ఏదో మీటింగ్ పెడుతున్నారు, మమ్మ అనిపించేస్తున్నారు. పూర్తిగా ఇక్కడ పెద్ద రైతులు ఉన్నారంట. ఒక్కొక్కరు ఈ కోటని, నాయుడు కోటని, ఈయన 10,000, ఈయన 10,000, ఈయన 10,000, అలా ఒక్కొక్కరు 10,000 కేట్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళకి దుక్కు కాడి నుంచి సలహాలు ఇవ్వడం కానీ, మందులు పిచికారి ఎలా చేయాలనేది కానీ, రైతులు కనీసం మీటింగ్ పెట్టి లేదంటే తోటలోకి, మామిడి తోటలోకి వచ్చి కానీ ఎవరు కూడా ఏ విధంగా చెప్పట్లేదండి. గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారండి, ఎలాగా పలానా ఎన్ని సబ్సిడీ వస్తున్నాయి, మీరు వినియోగించుకోండి, ఈ మందులు ఉన్నాయి, ఆ మందులు ఉన్నాయి. కానీ ఇక్కడ రైతులకు చెప్పి చేయించి వాళ్ళు ఎవరు కనబడలేదు సార్ ప్రజెంట్ అయితే. అది తర్వాత స్టాక్ అండి. ఈ గోడౌన్కి మాకు వర్షం వచ్చినప్పుడు కానీ, లేదంటే 2 రోజులు మామిడికాయ నిల్వ ఉన్నప్పుడు కానీ దానికి గోడౌన్లు కూడా మాకు అందుబాటులో లేవండి. ఇక్కడ నుంచి ఎంత ఎక్స్పోర్ట్ అడ్డూరు గ్రామం అంటే మొత్తం జిల్లా, మిగతా స్టేట్లు కూడా మామిడికాయ ఫేమస్ అండి. ఎందుకంటే ఈ సాయిల్ అలాంటిదండి, చాలా మంచి భూమి అండి అడ్డూరు గ్రామం భూమి.
ఒక టమాటా తినండి, ఒక మామిడికాయ తినండి, టేస్ట్ వస్తుందండి. ఇక్కడ చాలా టేస్ట్ వస్తుంది. మిగతా విలేజ్ల కంటే ఇక్కడ టేస్ట్ వస్తుంది. దానివల్ల మాకు గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని గొడవలు పెద్ద రైతుల వాళ్ళకు 4 5 గొడవలు కూడా మాకు అవైలబుల్గా సబ్సిడీ ఇచ్చి చేస్తే కొంత బెనిఫిట్ ఉంటుందని మేము కోరుకుంటున్నాం అండి.